కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 1వ తారీఖు నుండి మార్చి 23వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ ఆహ్వానం పలికారు. అశోక్ మాట్లాడుతూ స్వామివారి అమ్మవార్ల అలంకరణ నగలను ప్రవేశపెట్టి భక్తులకు పూర్వ వైభవాన్ని కలిగించాలని అధికారులకు చురుకులు వేస్తూ భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఎడల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవదారులు భక్తులు పాల్గొన్నారు. మన యానంలో వేయించేసిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ఈ సంవత్సరం అనగా ఫాల్గున్ మాసం పాడ్యమి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. 14వ తారీఖుతో చక్రవారితో పూర్తవుతాయి. తర్వాత 23 వరకు పటాయి ఉత్సవాలతో పూర్తవుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అన్ని వాహనాలు, 13వ తారీఖు రథయాత్ర, 14వ తారీఖు చక్రవారి. ఈ కార్యక్రమాలకి మీరు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ భూ సమేత వెంకటేశ్వర మిసాల వెంకన్న కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్నాయని చెప్పి మన కమిషనర్ గారు 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు, ఈ ఉత్సవాలు అన్నీ కూడా జరగబోతున్నాయి ఆనందంలో. దానికి సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మన భూ సమేత మిసాల వెంకన్న గారి ఆభరణాలు ప్రజలందరూ కూడా చూడాలి అని కోరుకుంటున్నారు. దానికి మరి ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి ఎన్నో కారణాలు చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ కూడా ఆభరణాలు అలంకరించిన దేవుని మనం చూడాలి అని చెప్పి ఉత్సవదారులతో ప్రతి ఒక్కరితో కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా చాలా ఎంతైతే మనం కోరుకున్న పూర్వ వైభవం ఆభరణాలతో వస్తుంది అని చెప్పి ఉత్సవదారులు కానీ యానం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం అయినా కూడా మరి ప్రభుత్వం కరుణిస్తుంది అని ప్రతి సంవత్సరం చెప్తున్నా కూడా ఇది జరగలేదు. దానికి ఒక శాసనసభ్యుడిగా కూడా గత 2 సంవత్సరాల క్రితం నేను కోర్టుకు వెళ్ళి ఇక్కడ ఉన్న కమిటీ నుంచి తప్పించి ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2.5-3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఈ ఆభరణాలు కానీ దానికి సంబంధించిన వివరాలు కూడా ఏమీ తెలియజేయలేదు. ఇంకా దానికి మరి ముఖ్యంగా ఈసారి హెచ్ఆర్ఏ కమిషనర్ గారితో మన ఆర్ఏ గారి సమక్షంలో, అదేవిధంగా ఎక్స్ అఫీషియో అది మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వారంలో అంటే మొదటి మార్చి 1వ తారీఖు లోపల ఈ ఆభరణాలు ఎలాగైనా కూడా ఇస్తామని చెప్పి కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది. లేకపోతే ప్రజలందరూ కూడా ఆందోళన చేసి ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా ఆభరణాలు అందరూ కూడా చూసి అలంకరించబడాలని ముఖ్యంగా శాసనసభ్యుడిగా ప్రజల తరపున కోరుకోవడం జరిగింది. మరి ఈ వారంలో కూడా ఆ ఆభరణాలన్నీ కూడా ఇస్తారని ఆశిస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలు గత పూర్వ వైభవంగా అంతే ఘనంగా కూడా జరుపుతారని మన ఉత్సవదారుల్ని, అదేవిధంగా గవర్నమెంట్ వారిని, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.